గుంటూరులో ఉన్నటువంటి ఈ క్షేత్రంతో నా అనుబంధం ఈనాటిది కాదు. ఎప్పటిదో ఏనాడు వచ్చానో కానీ, ఏ సుముహూర్తంలో వచ్చానో కానీ అది గొప్ప బలవత్తరమైనటువంటి అనుబంధంగా మారిపోయింది. బహుశా నేను ప్రవచనాలు ప్రారంభం చేసిన తర్వాత ఒక దేవాలయానికి ఇన్ని మాటలు వెళ్ళి ప్రవచనం చేసింది బహుశా ఈ ఒక్క క్షేత్రంలోనే అనుకుంటున్నాను. అది ఒకటి వ్యక్తి సంబంధంగా మాంజులు హరిప్రసాద్ గారితో ఉన్నటువంటి అనుబంధం, సంస్థ సంబంధంగా ఈ శారదా పరమేశ్వరి దేవాలయం అంటే నాకున్నటువంటి విశేషమైన భక్తి. నిజానికి నేను ఇక్కడికి వచ్చి దర్శనం చెయ్యవలసిన అవసరం లేదు. కళ్ళు మూసుకుంటే ఇక్కడ ఉన్న ఏ దేవాలయమైనా ఏ దేవతామూర్తి అయినా నాకు జ్ఞాపకానికి వచ్చి మనోఫలకం మీద గోచరిస్తుంది. అంటే అన్ని మాటలు అంత ఆర్తితో, ఏదో దాహంతో ఉన్నవాడు మంచినీళ్లు తాగినట్టుగా జుర్రుకున్నాను ఎన్నో మార్లు. అంటే దాని అర్థం నాకు ఈ దేవస్థానం పట్ల ఉన్నటువంటి ప్రీతిని ఆవిష్కరించడం. అటువంటి క్షేత్రంలో ఈ శ్రావణ మాసంలో శివవైభవం గురించి ప్రదోష వేళలో మీతో కొంతసేపు పంచుకోవడం భగవంతుని యొక్క నిర్హేతుక కృపాకటాక్ష వీక్షణం. విశేషించి శ్రావణ మాసం శివారాధనకి చాలా చాలా యోగ్యమైనటువంటి కాలం. అందుకే ఒక మాట అంటారు, మార్గకృష్ణ చతుర్దశ్యాం, ఈ మాఘకృష్ణ చతుర్దశ్యాం, మాఘమాసంలో వచ్చేటటువంటి కృష్ణపక్ష చతుర్దశి మహాశివరాత్రి నాడు ఒక్క బిల్వాన్ని శివలింగం మీద వెయ్యడం అనేటటువంటిది దుర్లభం మన్యే, దేవతలకు కూడా సాధ్యం కాదు అని నేను ఊహిస్తున్నాను. అంటే ఆనాటి ప్రదోష వేళలో చేసేటటువంటి బిల్వార్చన అంత శక్తివంతం. అంతకన్నా శక్తివంతం ఏది అంటే నభోమాసిందు వాసరి, శ్రావణ మాసంలో వచ్చేటటువంటి సోమవారపు ప్రదోష వేళ పరమశక్తివంతం. ఆ రోజున పంచబిల్వాలతో ఎవరు పూజ చేస్తారో వాళ్ళు శివానుగ్రహం ఉంటే తప్ప అలా చెయ్యడం సాధ్యపడే విషయం కాదు అని. అటువంటి శివుని యొక్క వైభవం గురించి ఎంతసేపు మాట్లాడినా నిజానికి పూర్తయ్యేది కాదు. అలాగని ఎన్నాళ్ళు మాట్లాడినా పూర్తి చెయ్యడానికి వీలు లేనన్ని విషయాలు నాకు తెలుసునని కాదు. ఆయన వైభవం అంతటిది అని చెప్పడం వరకు మాత్రమే దాని అన్వయం. పరమేశ్వరుడు మహానుభావుడు, లోకపరిపాలకుడు. ఆయనే సృష్టికర్త, ఆయనే స్థితికర్త, ఆయనే ప్రళయకర్త. మూడు మూర్తులకును మూడు కాలములకు మూడు రూపములకు మూలమగుచు భేదమగుచు తుదిక భేదమయ్యొప్పారు బ్రహ్మమనగ నీవే పాలనయన అంటారు పోతన గారు. మూడుగా కనపడి నిజానికి మూడు కాకుండా ఒక్కటిగా ప్రకాశించేటటువంటి పరతత్వమే ఆ పరమశివుడు. అటువంటి శివుని యొక్క భక్తిని పొంది ఉండడం అనేటటువంటిది కొన్ని కోట్ల జన్మల తర్వాత మాత్రమే సాధ్యమవుతుంది అని. శివభక్తి తనంత తానుగా మనశ్శాంతి కారణం. ఎందుకని అంటే ఆయుర్దాయం అంటారా ఆయన చేతిలోనే ఉంటుంది, ఆరోగ్యం అంటారా ఆయన చేతిలోనే ఉంటుంది. ఆయుర్సంబంధమైనటువంటి ఏ క్రతువు చెయ్యండి అది శివుని యొక్క అనుగ్రహాన్నే అపేక్షిస్తుంది. ఒక మృత్యుంజయ హోమం కానివ్వండి, లేదు ఒక భీమరథ శాంతి, ఉగ్రరథ శాంతి, సహస్రచంద్ర దర్శనోత్సవం, వీటన్నింటిలో కూడా ఆయువు ఇంకా పొందాలి అని కోరుకున్నప్పుడు శివోపాసన చేస్తారు. అందుకే ఆయనే ఆయుర్దాయాన్ని ఇవ్వగలిగినటువంటి వాడు, అపమృత్యు దోషాన్ని తొలగించగలిగినటువంటి వాడు కూడా ఆయనే. వక్షస్థాడనమంతకస్య కఠినాపస్మార సంవర్ధనం భుభృత్పర్యటనం నమత్సురశిర కోటీర సంఘర్షణం కర్మీదం మృదులస్య తావకపదద్వందస్య గౌరీపతి మచ్చేతో మణిపాదుకా విహరణం శంభో సదాంగీకురు అంటారు శంకరులు శివానందలహరిలు. యమధర్మరాజు గారి యొక్క వక్షస్థలం మీద తన్నగలిగినటువంటి శక్తివంతుడు ఆయనే. అందుకే ఆయువు ఆయనే ఇవ్వాలి. ఐశ్వర్యప్రదాత ఆయనే. ఆయన కన్నా ఐశ్వర్యమును ఇవ్వగలిగినటువంటి వాడు లోకంలో ఉండడు. ఆయన ఎంత ఐశ్వర్యాన్ని ఇస్తాడు అన్న దాని గురించి ఊహ చేయడం కూడా సాధ్యం కాదు అన్నారు.
బియ్యపు పిండి నీళ్లు పాలు అనుకుని తాగి నాకు పాలు కావాలి అని ఏడిచి ఉపమన్యువు శంకరుడి గురించి తపస్సు చేస్తే పాల సముద్రాన్ని ఇచ్చాడు. మార్కండేయుడికి అసలు సృష్టిలో లేని ఆయుర్దాయాన్ని ఇచ్చాడు. మార్కండేయాయుష్యు అని అంత గొప్ప ఆయుర్దాయం. అదే సామాన్యమైంది కాదు. మహాభారతం ఆరణ్య పర్వంలో ధర్మరాజు గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ మార్కండేయుడే చెప్తాడు ఎంత గొప్ప ఆయువు పొందాడు అంటే, లోకంబులు లోకేశులు లోకస్తులు తెగిన తుది అలోకంబగు పెంచీకటి కావల యవ్వండే కాకృతి వెలుగు అతనిని సేవింతున్నంటారు. మహాప్రళయంలో లోకములు కానీ, లోకమును పరిపాలించేవారు కానీ, లోకమునందు ఉన్నవారు కానీ లేకుండా పోయి కటిక చీకటి ఆవరించి సూర్యచంద్రుల యొక్క గమనం ఆగిపోయి ప్రళయజలముల చేత సమస్త లోకములు నిండిపోతే ఆ సమయమునందు ఆయన ఒక్కడే మహానుభావుడు ఉండి నతత్ర సూర్యోభాతి న చంద్రతారకం నేమా విద్యుతో భాంతి కుతోయమగ్ని తమేవ భాంతమనుభాతి సర్వం తస్య భాషా సర్వమిదం విభాతి అని సూర్యచంద్రుల యొక్క కాంతి అవసరం లేకుండా తానొక్కడే తనంత తానుగా స్వయం ప్రకాశకంగా ప్రకాశిస్తూ ఉండిపోయి మహాప్రళయమునందు తానుండి మళ్ళీ పునఃసృష్టి యందు తనలోంచి సమస్త భూతములను సృజించగలిగినటువంటి శక్తివంతుడు. అందుకే ఆయన కన్నా ఆయువు ఇవ్వగలిగినవాడు, ఆయన కన్నా ఐశ్వర్యం ఇవ్వగలిగినవాడు లోకంలో ఉండడు. ఎవరు ఏది కోరితే అది ఇవ్వగలడు. కామకోటి అంటారు. ఆ కోరికలకి చిట్ట చివరి హద్దు. శివలింగమునకు జరిగిన అభిషేకము వలన శివలింగము చల్లబడితే ఒక వ్యక్తి కాదు లోకమే చల్లబడుతుంది అని. అందుకే శంకర భగవత్పాదులు ఈ దేశానికి చేసినటువంటి మహోపకారం, అన్నం లేకపోతే ధర్మం నిలబడదు, నీరు లేకపోతే ధర్మం నిలబడదు. ఆకలి ఇస్తోందనుకోండి, క్షుత్ మంట, లోపల ఆకలి వేస్తున్నప్పుడు ధర్మపన్నాలు చెప్పి నువ్వు ధర్మం పాటించంటే ఎవరూ పాటించరు. పక్కవాణ్ణి కొట్టైనా వాడి దగ్గర ఉన్నది లాక్కుపోతారు. నీరు దొరకలేదనుకోండి, ధర్మం నిలబడదు. స్నానం ఎలా చేస్తారు, ఆచమనం ఎలా చేస్తారు, అర్ఘ్యం ఎలా ఇస్తారు, సాధ్యం కాదు. ఈ దేశంలో ఉన్నటువంటి వారందరికీ కడుపు నిండా అన్నం దొరకాలని, నదులన్నీ కూడా పూర్ణంగా జలకళతో ప్రవహించాలని, ఈ రెండిటి చేత అన్నము తిని నీటిని ఉపయోగించుకొని ప్రాణములు నిలబెట్టుకుని కేవలము భోగమనుభవించడం ఒక్కటే కాకుండా భక్తి జ్ఞాన వైరాగ్యములను ప్రతివారు పొందాలని అన్నపూర్ణమ్మ దగ్గరికి వెళ్ళి కాశీపట్టణంలో నాకు అన్నం ఒక్కటే కాదు జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహీ చ పార్వతి అన్నారు శంకరులు. అదే శంకరాచార్యుల వారు భారతదేశంలో పీఠములను స్థాపించి పీఠాధిపతులు నిరంతరం అది ప్రధాన కార్యక్రమంగా చంద్రమౌళీశ్వరారాధన చేసేటట్టు ఆ శివలింగం చల్లబడిన కారణం చేత వేళపట్టున వర్షాలు పడి కొన్ని కోటాను కోట్ల మంది అన్నం తినడానికి యోగ్యత కల్పించిన మహాపురుషులు శంకర భగవత్పాదులు. నిజానికి ఇవాళ మనందరం అన్నం తినగలుగుతున్నాం, వేళపట్టున వర్షాలు పడుతున్నాయి అంటే అది శంకర భగవత్పాదులు పెట్టిన భిక్ష. శంకర భగవత్పాదుల యొక్క అంశలో వచ్చినటువంటి వారి సంకల్పమును అనుసరించి పుట్టినటువంటి కారణజన్ములైన మహాత్ములు చేస్తున్నటువంటి చంద్రమౌళీశ్వరారాధన, దాని ఫలితంగానే ఇవాళ అన్నం దొరుకుతోంది. ఇప్పటికీ ధర్మం మీద అనురక్తి మిగిలింది. ధర్మం గురించి తెలుసుకోవాలని, ధర్మాన్ని ఆచరించాలని ఎందరో ప్రయత్నిస్తారు. ఆ ధర్మమేది అన్నది చెప్పినా శివుడే. రుచ్యా ధర్మాన్ అవలోకయతి ప్రాపయతి ఇది రుద్రః అని. అసలు ధర్మమును చెప్పాలంటే వేదము చెప్పాలి. ఆ వేదమేది? భగవంతుని యొక్క ఊపిరి. నేనొకటి, నా వాక్కొకటి కాదు. ఈశ్వరుడొకటి, ఈశ్వరుడి వాక్కొకటి కాదు. శివుడే సృష్టి ప్రారంభమునందు వేదమునిచ్చి వేదము ద్వారా ధర్మాన్ని లోకానికి నిర్ణయిస్తాడు. ఏది పాటించి తరించాలో అది ధర్మం. ఆచార ప్రభవో ధర్మ అంటాడు భీష్ముడు. పాటించనిది ధర్మం కాదు, ఏది పాటించారో అది ధర్మం. తెలుసుకున్నది ఒక్కటే ధర్మం అయిపోదు, తెలుసుకున్నది పాటించాలి. ఇహ సంతో నవాసంతి సతోవా నానువర్తసే తథాహి విపరీతాతే బుద్ధిరాచారవర్జిత అంటుంది సీతమ్మ. తెలుసుకుని ఆచరించనప్పుడు దాని వలన ఉపయోగం లేదు. అందుకే
శంకర భగవత్పాదుల కాలంలో ధర్మప్రచారం చేయడానికి వారు సన్యాసాశ్రమ స్వీకారం చేసి ఆసీతు హిమాచల పర్యటన చేసి అందరికీ ధర్మాన్ని అందిస్తే వారి అవతార పరిసమాప్తి అయిపోయిన తరువాత కూడా అదే కోవలో మళ్ళీ ధర్మప్రచారం చెయ్యడానికి పీఠాధిపతుల్ని ఉంచి ఆ ధర్మప్రచారం నిరంతరంగా జరిగేటట్టు చేసినటువంటి మహాపురుషులు శంకర భగవత్పాదులు. ఆ శంకర భగవత్పాదులు ఎవరో కాదు, సాక్షాత్తు శంకరుడే. కైలాస శంకరుడే కాలడి శంకరుడిగా వచ్చాడు. అందుకే భక్తి జ్ఞాన వైరాగ్యములను ఇవ్వాలన్నా శంకరుడే, ఐశ్వర్యం ఇవ్వాలన్నా శంకరుడే, ఆయుర్దాయం ఇవ్వాలన్నా శంకరుడే, రోగము పోగొట్టాలన్నా శంకరుడే. ఎందుకనంటే దీర్ఘాయుర్దాయం ఉన్నది, ఐశ్వర్యం ఉన్నది, భోగమున్నది, కానీ రోగమే ఉన్నది. శరీరము నిండా రోగాలే. ఏమనుభవిస్తాడు? ఆ రోగాన్ని పోగొట్టగలిగినటువంటి వాడు కూడా శివుడే. అందుకే ప్రథమో దైవ్యోభిషకు అంటుంది రుద్రాధ్యాయం. ఈ లోకంలో మొట్టమొదట వైద్యుడి రూపంలో ఉన్నటువంటి వాడు సాక్షాత్తు శివుడే. అందుకే శరీరంలో రోగాన్ని పోగొట్టగలిగిన వాడు కూడా ఆయనే. చంద్రశేఖర భారతీ స్వామి వారు శృంగేరి పీఠాధ్యక్షంలో ఉన్నటువంటి కాలంలో వేదం చదువుకున్నటువంటి ఒక బ్రాహ్మణుడు ఆయన దగ్గరికి వచ్చి, నా భార్యకి అనారోగ్యంగా ఉంది అంటే, వేదం చదువుకున్నావు కదా, రుద్రం రోజు పారాయణ చేసి తీర్థం ఇయ్యి అన్నారు. నా భార్య దూరంగా ఎక్కడో ఊర్లో ఉంది, నేను మిమ్మల్ని దర్శనం చేయడానికి వచ్చానన్నారు. బెంగే ఉంది, తుంగానది ఒడ్డున కూర్చుని రుద్రాన్ని పారాయణ చేసి నీ భార్యకి తీర్థం ఇచ్చానని మనసులో భావన చేసి తీర్థం ఇవి తగ్గుతుందన్నారు. గురువాక్యము అన్న మాటకు అర్థం ఏమిటంటే శిష్యుడికి విశ్వాసం ఉండడం. గురువుగారిని పిలవడం గురువుగారు కాదు, గురువుగారు చెప్పిన దాని మీద విశ్వాసం ఉండి ఆచరించిన వాడు శిష్యుడు. అందుకే ఎవరి ఇంద్రియములు శిక్షింపబడ్డాయో, ఎవరి బుద్ధి శిక్షణ పొందిందో, ఎవరు అహంకార పరిత్యాగము చేసి గురువును అనుగమించాడో వాడు శిష్యుడు. మహానుభావుడు చంద్రశేఖర భారతీ స్వామి వారు చెప్పిన మాట విని రుద్రాధ్యాయం తుంగానది తీరంలో కూర్చొని పారాయణ చేసి తీర్థం ఇచ్చారు. అవతల భార్య గారికి శరీరంలో ఆరోగ్యం కలిగింది కాబట్టి ఆయన ఏమి ఇవ్వలేడు? శంకరుడు ఆరోగ్యాన్ని ఇవ్వగలడు, సమస్తం ఇవ్వగలిగినటువంటి వాడు. శివభక్తిలో ఉన్న గొప్పతనం ఏమిటంటే అన్నిటికన్నా దాని వలన కలిగేటటువంటి గొప్ప సంతోషం మనశ్శాంతి. ఇంతటి మహాశక్తివంతుడు, ఇంతటి పరబ్రహ్మం నావాడై ఉండగా, నేను ఆయనని నమ్ముకుని ఉండగా నాకు ఉపద్రవం జరుగుతుందా? ఒక్కనాటికి జరగదు. ఆయన నన్ను కాపాడుకుని తీరుతాడు. కాకపోతే కర్మఫలం అనుభవించాలి, ఏదో కష్టం వస్తుంది, మానసికంగా అనుభవించాలి, శారీరకంగా అనుభవించాలి తప్ప నేను చెయ్యవలసిన పుణ్యకార్యాలకి ప్రతిబంధక స్వరూపమైనటువంటి ప్రమాదం మాత్రం ఒక్కనాటికి జరగదు. ఎందుకు జరగదు? ఏమిటి నీ విశ్వాసం అంటే, నేను శంకరుడి పాదములు పట్టి ఉన్నాను, ఆయన పాదములు పట్టి ఉండగా నాకు అటువంటిది జరగడానికి వీల్లేదు, జరగదు. ఆయన ఉన్నాడు, ఆయన శంకరుడు. శంకరోతి ఇది శంకర, శుభములను చేకూరుస్తాడు. కాకపోతే చేసిన కర్మలు ఉండవచ్చు, దాని ఫలితాన్ని ఏదో దుఃఖరూపంలో అనుభవించాలి. అది శారీరకం కావచ్చు, మానసికం కావచ్చు, అంతవరకే. అందుకే ఆయన ఉన్నాడు అన్నది ఒక పూనిక, ఆయన ఉన్నాడు ఒక ధైర్యం, ఆయన పాదములు పట్టుకున్నాను ఒక ధైర్యం, ఆయన చెప్పిన మాట పట్టుకుని బ్రతుకుతున్నాను, ఆయన నన్ను కాపాడతాడు, శాంతికారకం. మీకు ఎన్ని ఉండనివ్వండి, మనశ్శాంతి లేనప్పుడు దాని వలన కలిగే ఉపయోగం ఏముంటుంది? శాంతి అన్న మాట ప్రయత్నపూర్వకంగా సాధించుకోగలిగినటువంటి శక్తివంతుడు మనుష్యుడొక్కడే. మిగిలిన ప్రాణులకు శాంతి అన్న మాట అర్థమయ్యే అవకాశం లేదు. అసలు ఆ శాంతి లేకపోతే, శాంతము లేకపోతే అసలు ఆ జీవితానికి అర్థమే లేదు. శాంతము లేక సౌఖ్యము లేదు సారసదల నయన అంటారు త్యాగరాజస్వామి. శాంతి లేనివాడికి, ఆ శాంతమును పొందనివాడికి ఎన్ని ఉండివాడు సంతోషంగా ఉన్నట్టు, ఎన్ని ఉన్నా సంతోషంగా లేడు. ఆ ప్రశాంతత మనసులో ఉందనుకోండి, ఇంత ఐశ్వర్యం ఆయనకి బాహ్యంలో ఉందన్న ప్రశ్న అన్వయము కాదు. ఆయన లోపల మహదైశ్వర్య సంపన్నుడు. ఎందుకంటే అంత శాంతిని పొంది ఉన్నాడు.
ఆ శాంతి లోకంలో ఇద్దరు ఇవ్వగలరు అన్నారు శంకర భగవత్పాదులు. ఎవరివ్వగలరు అన్నారు. ఒకటి, చిన్నతనంలో కన్న తల్లి ఇవ్వగలదు. పసిపిల్లవాడు తనని తాను ఏమి రక్షించుకుంటాడు? ఆకలిస్తే అన్నం పెట్టు అని అడగగలడా? పాలిమ్మని అడగగలడా? రోగం వస్తే నాకు ఈ అనారోగ్యం వచ్చింది, తలనొప్పి పెడుతోంది, కడుపు నొప్పి పెడుతోంది, కాళ్ళు లాగుతోంది, కన్ను గుడ్డు నొప్పిడుతోందని చెప్పగలడా? చెప్పలేడు. తన మలమూత్రములను విసర్జించి ఆ మలమూత్రములలోనే దొర్లి ఆడుకుంటూ ఉంటాడు. చెవిలోకి చీమ విడితే చెప్పడం రాదు. ఏమీ రాకపోయినా వాడికి ఒక్కటి మాత్రం తెలుసు, ఏడిస్తే అమ్మ వస్తుంది, అమ్మ వస్తే నాకు అన్నీ వస్తాయి. అమ్మ ఉన్నది వాడికి అంతే తెలుసు, ఎక్కడో ఉంది అమ్మ. ఏడిస్తే అమ్మ వస్తుంది, అమ్మ ఎత్తుకుంటే చాలు, అమ్మ పెడితే చాలు, అమ్మ ఒళ్ళో పడుకుంటే చాలు. అందుకే మీరు పిల్లలు చూడండి, నిద్ర లేవగానే ఏడుస్తూ లేస్తారు. ఎందుకని అంటే వాళ్ళ ఏడుపులో అర్థం ఏమిటంటే వాళ్ళకి శాంతి కావాలి. నిద్ర లేస్తూనే వాళ్ళ శాంతిని అపేక్షిస్తారు. అది ఎక్కడ దొరుకుతుంది అంటే అమ్మ కనపడడంలో దొరుకుతుంది. మరి సృష్టిలో ఆ విచిత్రం ఏమిటో తెలియదు. నేను మాట్లాడుతూ ఉంటాను, నా భార్య మాట్లాడుతూ ఉంటుంది, నా కోడలు మాట్లాడుతూ ఉంటుంది. ఎక్కడో నా మనవడు లేచి కుయ్యి అంటాడు, మా ఇద్దరికన్నా తనకే వినపడుతుంది. మాయగారు ఒక్క నిమిషం అని పరిగెత్తుకెళ్ళిపోతుంది కుర్చీ చరుపుకుని. అంటే మనవడు లేచాడని గుర్తు. తన అంచనా తప్పడం, అబ్బాయి వాళ్ళు లేవలేదండి, లేచాడనుకుని వెళ్ళాను అన్న సందర్భం ఉండదు. మరి ఎలా వినపడుతుందో తెలియదు, అలా వినపడుతుందంతే. అది తల్లితనం, అది మాతృత్వం, అది పరమేశ్వరుడు పెట్టాడు. ఆ తల్లి వెళ్ళి ముట్టుకుందనుకోండి, ఎత్తుకుందనుకోండి, అంతే, వాడు అన్నీ మరిచిపోతాడు. వాడికి ప్రశాంతత. ఎదురుగుండా మేడ మీద అమ్మ నించుని యువతల మేడ మీద వీడుండి మేనత్త అన్నం పెడితే వాడు తినడు, చెయ్యి చాపి అమ్మ కోసం ఏడుస్తాడు. అమ్మ వచ్చి ఎత్తుకుందనుకోండి చాలు, వాడికి శాంతి. ఏమీ తెలియని తనంలో కన్నతల్లి శాంతి. ఒక వయసు వచ్చిన తరువాత తెలియకపోవడం ఎలా ఉంటుంది? తెలుసుకోవడం దేనికి పనికి రావాలంటే, నన్ను అన్ని వేళల యందు అన్ని దేశముల యందు రక్షించగలిగిన వాడు శంకరుడు ఒక్కడే అని తెలుసుకోవడానికి నువ్వు చదువుకున్న చదువు పనికి రావాలి. చదివించిరి ననుగురువులు చదివిది ధర్మార్థముఖ్య శాస్త్రంబులునే చదివినవి కలవు పిక్కులు చదువులలో మర్మమెల్ల చదివితి తండ్రి అంటాడు ప్రహ్లాదుడు. ఏమిటి చదువుల మర్మం అంటే ఏదో పుస్తకం చదవడం కాదు, నాకు ఇన్ని విషయాలు తెలిసాయి కాదు. తెలియబడవలసినది ఏదంటే సకల దేశములయందు, సకల కాలములయందు, సకల అవస్థలయందు నిన్ను కాపాడగలిగినది, రక్షించగలిగినది, సంతోషపెట్టగలిగినది, శాంతినివ్వగలిగినది, మనసు ఉద్వేగపడకుండా చెయ్యగలిగినది ఆ శంకరుడు ఒక్కడే. ఏవో తాత్కాలికంగా ఒడిదుడుకులు రాకుండా ఎలా ఉంటాయి? మర్త్యలోకంలో పుట్టిన తరువాత సీతమ్మంతటిది కష్టపడింది, మనం ఎంతటి వాళ్ళం, వస్తాయి. కానీ ప్రమాదం నువ్వు భయపడిపోయి నేల మీద పడిపోయి ఏడవవలసినంత పరిస్థితి రాదు. ఎందుకు రాదు? శంకరుడు ఉన్నాడు. ఆయన ఉండగా నాకేం భయం? ఆయన నన్ను పొదివి పట్టి ఉంటాడు. అందుకే శాంతి దేని వలన కలుగుతుంది అంటే భక్తి వలన కలుగుతుంది. చూడండి, పిల్లవాడు అమ్మ చీరతో ఆడుకుంటాడు, అమ్మ చెప్పుల్లో కాళ్ళెడతాడు, అమ్మ వాడేటటువంటి వస్తువులు తీసుకుంటాడు, ఆఖరికి వాడికి ఏమీ అక్కర్లేదు. అందులో ఆడపిల్లలు చూడండి, అమ్మ కట్టి విప్పేసిన చీర కట్టుకుంటూ ఉంటారు. అమ్మ వాడిన వస్తువులు చాలు వాడికి మనశ్శాంతి కారకం. భక్తి ఎందంతే, భగవత్ సంబంధము కలిగిన వస్తువులు వాడికి ప్రీతిపాత్రం. అందులో బంగారం ఉందని కాదు, అందులో వెండుందని కాదు, అది కాదు వాడు చూసేది, దానికి ఈశ్వరుడితో సంబంధం ఉంది. శంకరులు శివానంద లహరిలో ఒక అద్భుతమైన శ్లోకం చేశారు. ఒక శ్లోకం ఏమిటి, ఏదో అలా అంటాను కానీ వారు ఏమన్నా అద్భుతాలే. సంతోషానికి ఆ మాట అండం అంతే. ఆనందాశ్రుభిరాతనోతి పులకం నైర్మల్యతశ్చాదనం వాచా శంఖముఖస్థితైశ్చ జఠరాపూర్తిం చరిత్రామృతై రుద్రాక్షైర్భసితేన దేవవపుషో భవద్భావనాపర్యంకే వినివేశ్య భక్తి జననీం భక్తార్భకం రక్షతి అంటారు. అర్భకం, అర్భకుడు పసిపిల్లవాడు, అర్భకుడు భక్తార్భకం, భక్తుడు అర్భకుడు. భక్తుడు పైకి లోకానికి ఎన్నో శక్తులు ఉన్నవాళ్లే కనపడినా, ఆయన చాలా గొప్పవాడని అనుకున్నా ఆయనలో ఆయన మాత్రం అర్భకుడు. అది గొప్పతనం.
భక్తికి తాత్పర్యం ఎక్కడ ఉంటుందంటే నేను ఇంతవాణ్ణి అనుకున్నవాడు కాదు భక్తుడు, నేను ఎంతవాణ్ణి అనుకున్నవాడు భక్తుడు. అంటే రాశీభూతమైనటువంటి వినయం. ఆయన ముందు నేనెంతటి వాణ్ణి, ఆయన నడిపించే బొమ్మ. అమ్మలేని నాడు పసిపిల్లవాడేమిటి, ఆయన పొదివి పట్టకపోతే నా బ్రతుకేమిటి అనుకున్నవాడు లోపల అర్భకుడు. అమ్మ ఉన్న పసిపిల్లవాడు అన్నీ ఉన్నవాడే, అమ్మలేని పసిపిల్లవాడు ఎంత శ్రీమంతుల బిడ్డైనా ఏమీ లేనివాడే. అలాగే ఎన్ని ఉన్నా నేనెంతటి వాణ్ణి, ఆయన చేత రక్షింపబడుతున్నాననుకున్నవాడు ఎప్పుడూ అమ్మున్నవాడే. వాడికి శాంతి తప్పింకే ఉంటుంది. అందుకే భక్తార్భకం రక్షతి, అర్భకుడిగా తనని తాను భావించుకునేటటువంటి భక్తుడున్నాడే వాడు పసిపిల్లాడి వంటి వాడు. వాడిని ఎవరు రక్షిస్తూ ఉంటారు? శివభక్తి రక్షిస్తూ ఉంటుంది. శివభక్తి అన్న మాటకు అర్థం ఏమిటంటే ఆయన గురించి తలపు వెడుతూ ఉండడం, ఆలోచనలన్నీ ఆయన చుట్టూ తిరుగుతూ ఉండడం. పూజ గదిలో ఎంతసేపు కూర్చుంటారు? పూజ గదిలో బతికున్నంతకాలం కూర్చోవడం సాధ్యమా? కాదు. మీరు ఏది చెయ్యండి ఆయన జ్ఞాపకానికి వస్తే అది పూజే. నేను కాసేపు పడుకున్నాను అనుకోండి, శివ మీ అనుగ్రహం, బడలిక తీరింది, కాసేపు నిద్రపోయాను. నేను వాహనం ఎక్కి గుంటూరు వచ్చాననుకోండి, శివ మీ అనుగ్రహం, ఏదో 2 గంటలు 3 గంటలు ఆలస్యం అవ్వకుండా వేళ పట్టును వచ్చేసాను. రాగానే మంచి భోజనం దొరికిందనుకోండి, శివ మీ అనుగ్రహం, ఆకలితో ఉన్నానని మంచి భోజనం పెట్టించారు. సాయంకాలం ప్రదోష వేళలో దర్శనం అయిందనుకోండి, శివ మీ అనుగ్రహం. ఎక్కడికొచ్చినా ప్రదోష వేళలో శ్రావణ మాసంలో నన్ను అనుగ్రహించి దర్శనమిచ్చారా? ప్రతి విషయంలో ఆయన మీకు జ్ఞాపకానికి వస్తూ ఉంటే అది భక్తి. ఆనందాశ్రుభిరాతనోతి పులకం నైర్మల్య తశ్చాదనం. అది ఏం చేస్తుంది ఆ భక్తి అంటే ఎప్పుడు ఆనందాన్ని ఉద్బుధం చేస్తూ ఉంటుంది. లేదనుకోండి ఎప్పుడూ ఏదో లేదని గుర్తొచ్చి ఏడుస్తూ ఉంటాడు, ఎప్పుడూ ఏదో బాధ గుర్తొచ్చి ఏడుస్తూ ఉంటాడు. శివభక్తి తత్పరుడు అనుకోండి, ప్రతి చిన్న విషయంలో శివానుగ్రహం ఎక్కువ కనపడుతూ ఉంటుంది, కష్టం తక్కువ కనపడుతూ ఉంటుంది. అప్పుడు ఏమవుతుందంటే ఆ అనుగ్రహాన్ని స్మరించుకుని సంతోషపడిపోతూ ఉంటాడు. పసిపిల్లలు చూడండి, ఏముందని వాడికి సంతోషం అంటే అమ్మ పక్కనే తిరుగుతోంది, వాడు ఆనందం ఆడుకుంటుంటాడు, ఉంగా అంటూ ఉంటాడు, అటు తిరుగుతుంటాడు, ఇటు తిరుగుతుంటాడు, అమ్మ కొంగట్టుకుంటుంటాడు, ఆడుకుంటూ ఉంటాడు. ఆనందాశ్రుభిరాతనోతి పులకం, పులకాంకురాలు వస్తాయిట. శంకర భగవత్పాదులు ఏదైనా ఓ మాట అంటే చాలా గొప్పగా ఉంటుంది. నిజానికి ఎన్ని ఆభరణాలు మీరు పెట్టుకున్నా దేనికి పెట్టుకుంటారు? ఒంటికి కొత్త అందం రావడానికి పెట్టుకుంటారు. అందుకే దాని పేరు భూషణము. భూషణము అంటే భూషింపచేస్తుంది. మీరు తగిలించుకుంటే మీకు ఒక కొత్త అందం వస్తుంది కాబట్టి పెట్టుకుంటారు. ఏదో కొన్ని హారాలు వేసుకున్నాడు అనుకోండి, అందంగా కనిపిస్తాడు. ఏదో కొన్ని కంకణాలు వేసుకున్నాడు, కేయూరములు పెట్టుకున్నాడు, ఇవన్నీ పెట్టుకుంటే కొంత అందంగా కనపడతాడు. ఎన్ని పెట్టుకుంటారు? ఒక స్థితిలో ఎక్కువైపోయాయి అనుకోండి, ఇదేమిటి అలా ఉన్నాడు ఏమిటి అనిపిస్తుంది. పులకాంకురములు ఒంట్లో ఎక్కడ వదిలిపెట్టవు, పులకలు వచ్చాయంటారు. ఒళ్ళంతా వెంట్రుకలు నిక్కపొడుచుకుంటాయి. అప్పుడు శరీరంలో ఏ భాగాన్ని వదిలిపెడతాయి? తల దగ్గర నుంచి పాదాల వరకు పులకాంకురములు వస్తాయి. అవి నిజమైన సంతోషం. పైకి పెట్టుకున్న వాటిలో భయం ఉంటుంది. వాడు చూసి ఏ దృష్టి కొడుతున్నాడో, వీడు చూసి ఏ మాట అంటున్నాడో, వాడు అలా చూస్తున్నాడు, రాత్రికి అన్నం వేస్తాడేమో, ఓ బెంగ ఉంటుంది. లోపల కలిగిన ఆనందము వలన పులకాంకురములు వస్తే ఇంకంతకన్నా గొప్ప ఆభరణాలు ఏమిటి? అలా నీకు అస్తమానం పులకరింతలు వస్తే దేనికి రావాలి? ఆనందం వలన రావాలి. దేనికి ఆనందం? ఆ శివుణ్ణి తలుచుకొని అబ్బా 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 స్వామి, ఏవి ఈ నదులన్నీ ఇలా ఇసుక తెన్నెలు పైకొచ్చి ఉండేవి, ఇంతంత జలకళ. ఇవాళ నేను వస్తుంటే గోదావరి చూస్తే పొంగిపోయాను. బా ఆపాతాళ గభీర నీరకు సుధాహారామలఛాయకున్ దీపాలంకృతికిన్ మహేంద్రనగరీ నిశ్రేణికాయిష్టికిన్ తాపాపాయ విధా విహర్త్రికి మహోధన్వా దృఢాలింగన వ్యాపార ప్రతిపన్న సౌఖ్యకును సాష్టాంగంబు గంగమ్మకున్ అంటాడు శ్రీనాథుడు. అంత వడివడిగా ప్రవాహం వెళ్ళిపోతుంటే ఇది నదేమిటి? స్వర్గలోకానికి వేసిన నిచ్చెన. అందులో నమస్కారం చేస్తే, ఓ స్నానం చేస్తే ఓ మెట్టెక్కినట్టు. గోదావరిని ఉపాసన చేసినవాడు, నీళ్లు దాగినవాడు స్వర్గానికి మెట్లెక్కుతున్నాడు అన్నాడు. గోదావరి అయినా అంతే, కృష్ణమ్మైనా అంతే.
ఒక్కొక్కటి చూసినప్పుడు నీకు జ్ఞాపకానికి వచ్చి ఆ శివానుగ్రహం గుర్తొచ్చి నీకు ఒంట్లో పులకరింతలు వస్తుంటే నీకన్నా ఐశ్వర్యవంతుడు లోకంలో ఎవడు? దేనికి ఆనందం అంటే ఆ శంకరుడిని జ్ఞాపకానికి తెచ్చుకునే ఆనందం, ఆయన చేస్తున్న ఉపకారాలు గుర్తు తెచ్చుకునే ఆనందం. ఆనందాశ్రుభిరాతనోతి పులకం నైర్మల్యతశ్చాదనం. పిల్లాడికి ఏం తెలీదు, వాడు పడుకుని నిద్రపోతాడు. అమ్మ వేసవికాలం అయితే పల్చటి బట్ట కప్పుతుంది, శీతాకాలం అయితే దుక్కగా ఉన్న బట్ట కప్పుతుంది, ఇంకా బాగా హేమంత ఋతువు అయితే ఉన్ని బట్ట కప్పుతుంది. వాడు ప్రశాంతంగా పడుకోవడానికి ఎటువంటి బట్ట కప్పాలో అటువంటి బట్ట అమ్మ కప్పుతుంది, వాడు కప్పుకోడు. నిర్మలంగా మనసు ఉండగలిగినటువంటి స్థితిని ఆయన కప్పుతాడు, మనకి ఆయన కల్పిస్తాడు ఆ స్థితిని. నైర్మల్యతశ్చాదనం. దాని వలన ఇతరులు పాడవ్వాలన్న ఆలోచన మనసు యందు ఎప్పుడూ రాదు. మలమైందనుకోండి, మనసు కల్మషభూయిష్టమైందనుకోండి, ఎప్పుడు ఎవడో పాడవ్వాలని ఆలోచిస్తాడు. అమలం కమలోద్భవగీత గుణం శమదం సమదాసురనాశకరం రమణీయ రుచిం కమనీయ తనుం నమః సాంబ శివం న తపాపహరం శివం శంకరం బంధురం సుందరీశం నటేశం గణేశం గిరీశం మహేశం దినేశేందునేత్రం సుగాత్రం మృడాణీపతిం శ్రీగిరీశం హృదా భావయామి. అమలం ఆయన లక్షణమేది. ఆయన ఎప్పుడు నిర్మలంగా ఉంటాడు. ఆయన ఉపాసకుడికి మనసు నిర్మలంగా ఉంటుంది, ఏం ఉద్వేగపడి భయపడిపోడు, నిర్మలంగా ఉంటాడు. ఆ నైర్మల్యం, ఆ మనసు మలినమైన ఆలోచనలతో లేకపోవడం అన్న దుప్పటిని భక్తి అన్న అమ్మ కప్పుతుందిట, శివభక్తి. నైర్మల్యతశ్చాదనం వాచాశంఖముఖస్థితైశ్చ జఠరాపూర్తిం చరిత్రామృతై. అమ్మ పాలు పడుతుంది పిల్లాడికి. భక్తి ఎప్పుడు శివుడి గురించి ఏదో వినాలి, ఏదో వినాలి. నాకు ఇన్ని ఇచ్చిన స్వామి, ఇన్ని ఉపకారాలు చేసిన స్వామి, ఆయన గురించి వినాలి, ఆయన పూజ చెయ్యాలి, ఆయన్ని దర్శనం చెయ్యాలి. ఆయన్ని చూస్తుంటే ఏం ఆనందం, ఎంత సంతోషం, ఇన్ని చేసి ఏం తెలియనట్టు కూర్చున్నావా అని చూస్తూ పరమానందపడిపోవాలి. అప్పుడు ఏమైంది, ఎప్పుడూ ఆయన గురించినటువంటి ఆలోచనలు లోపలికి వెడుతుంటే ఆ వాక్కులు అనబడేటటువంటి శంఖంతో భక్తి అనేటటువంటి పాలని అమ్మ పడుతోంది, ఆ శివభక్తి అన్న తల్లి పడుతోంది. వాచాశంఖముఖస్థితైశ్చ జఠరాపూర్తిం చరిత్రామృతై రుద్రాక్షైర్భసితేన దేవవపుషో. మెడలో రుద్రాక్షలు వేసుకుని ఉంటాడు, విభూతి పెట్టుకుని ఉంటాడు. ఎందుకు? అవేవో అందమిస్తాయనో, లేకపోతే అందుకు కాదు. రుద్రాక్ష ఇది శివ సంబంధం. మా స్వామి ఉన్నట్టే మెడలో, అది కంఠానికి తగులుతుంటే నా స్వామి నన్ను పొదివి పట్టుకున్నట్టే. లలాటమునందు విభూతి పెట్టుకుంటే దాని పేరే భస్మ. భస్మ అన్న మాటకు అర్థం ఏమిటంటే, ఎన్ని కోట్ల జన్మలో ఎత్తడానికి కారణం ఏమిటంటే, ఏది స్మరణలో లేదో దాని వలన ఎత్తావు, ఏది స్మరణలో ఉండాలో అది లేదు, ఏది ఉండకూడదో అది ఉంది. అలా ఉన్న కారణం చేత జన్మలెత్తావు. ఇప్పుడు ఏది నీకు జ్ఞాపకం ఉండాలో అది ఉండేటట్టు చేయగలిగినది ఏదో అది భస్మ. అందుకని రుద్రాక్షైర్భసితేన దేవవపుషో రక్షాం. అమ్మ ఏం చేస్తుంది, పిల్లాడికి రక్ష పెడుతుంది. రాత్రి పడుకుంటే ఇప్పుడు ఉలిక్కి పడకుండా బొటనవేలుతో విభూతి పెడుతుంది. అమ్మ విభూతి పెట్టి పడుకోబెట్టినట్టే భక్తి అన్న తల్లి, శివభక్తి అన్న తల్లి శివ సంబంధమైనవి అలంకారం చేసుకుని సంతోషపడేటట్టు చేస్తుంది. రుద్రాక్షైర్భషితేన దేవవపుషో రక్షాం భవద్భావనా పర్యంకే వినివేశ్య భక్తి జననీం. అమ్మ ఏం చేస్తుంది, పిల్లాడిని ఊయలలో పెట్టి ఊపుతుంది, ఊపుతూ నిద్రపుచ్చుతుంది. భక్తి అన్న తల్లి ఏం చేస్తుంది, శివభక్తి ఎప్పుడు శివుడి గురించినటువంటి తలపులలో ఊగుతూ ఉంటాడు. ఆ తలపులలో ఊగుతూ జోగుతూ ఆ శివుని యందు నిద్రపోవడమే స్వల్పకాలిక లయం, శివానుగ్రహమే నిద్ర. ఆ నిద్రలోకి వెళ్ళిపోతాడు. అంటే ఇప్పుడు ఏమైంది, చిట్ట చివరికి ఆ పరమేశ్వరానుగ్రహం చేతని ఆయనకి సంబంధించినటువంటి ఆలోచనలలోనే తాను నిద్రలోకి వెళ్ళిపోయాడు, స్వల్పకాలిక లయంలోకి.
రుద్రాక్షైర్భసితేన దేవవపుషో రక్షాం భవద్భావనా పర్యంకే వినివేశ్య భక్తి జననీం భక్తార్భకం రక్షతి. తల్లి ఏ విధంగా అయితే పసిబిడ్డని కాపాడుకుందో అలాగే రుద్రాక్షలు, విభూతి ఇటువంటివి శరీరాన్ని, మనసు శివ సంబంధమైనటువంటి స్మరణల వలన పవిత్రమై శివానుగ్రహాన్ని పొందుతోంది. అయితే శివభక్తి యందు ఒక విశేషమైన లక్షణం ఉంటుంది. ఒక స్థాయిలో శివుడు ఏమవుతాడంటే ఏదో ఉపకార స్మరణంగా గుర్తొస్తాడు. నిజంగా మహానుభావుడండి, ఇన్ని చేశాడండి అని. ఒక స్థితిలో భయకారణమవుతాడు. భయం అంటే ఆరోగ్యవంతమైన భయం. అమ్మో, ఇలాంటి తప్పు పనులు చేస్తే స్వామికి నా మీద కోపం రాదు అని ఒక ఆరోగ్యవంతమైన భయం అవుతుంది. కానీ ఒక స్థితి దాటారనుకోండి, మీరు దాటితే ఏమవుతుందంటే అప్పుడు ఆ భక్తిలో మీ నిత్య జీవిత గమనాన్నంతటినీ కూడా శివభక్తి శాసిస్తుంది. శాసించి అది నిరంతరం కూడా మీకు ఆదర్శప్రాయమై మీరు అడుగు తీసి అడుగు వెయ్యాలి అని అనుకుంటే మీకు ఆయన జ్ఞాపకానికి వచ్చి నేను ఆయనలా బ్రతకాలి అని అనిపిస్తుంది. ఇప్పుడు ఉపాసన అన్న మాటకు అర్థం ఏమిటి? మీకు ఒకరంటే చాలా ఇష్టం అన్న మాటకు అర్థం ఏమిటి? ఆయన ఎలా బ్రతుకుతున్నాడో మీకు తెలియకుండా మీరు అలా బ్రతకడం మీకు అలవాటు అయిపోతుంది. ఇప్పుడు ఆయన్ని నేను జీవితంలో ఆదర్శంగా పెట్టుకున్నానండి, ఆయన చాలా గౌరవనీయులు, పూజనీయులు, ఆయన నన్ను బాగా ప్రభావితం చేశారు అని నేను అన్నాను అనుకోండి, దాని అర్థం ఏమిటి? ఆయన ఏం చెప్పారో, ఆయన ఏం చేస్తూ ఉంటారో నేను కూడా అదే చెప్తూ ఉంటాను, నేను కూడా ఆయన చెప్పిందే చేస్తూ ఉంటాను. అంటే నా నడవడి ప్రభావితము కావాలి, నా నిత్య జీవితము ప్రభావితం కావాలి. నా నిత్య జీవితం ప్రభావితం కాలేదనుకోండి, అప్పుడు భక్తి అన్న మాట ఒక పరిమితమైనటువంటి స్థితిని పొందింది. అప్పుడు అందులో మీకు ఏదో ఒక ఆరోగ్యవంతమైన భయము, లేదా ఆయన వలన నాకు ఈ ఉపకారం జరగాలి, ఆయన తప్ప నన్ను ఎవడు చూస్తాడు, నా యోగక్షేమములు ఆయన చేతిలో ఉన్నాయనేటటువంటి విశ్వాసం చేతనో మీరు ఆయనని పట్టుకుని ఉన్నారు. అంతకన్నా మీరు ఇంకా బాగా ప్రభావితులయ్యారనుకోండి, శివభక్తి బాగా పండిందంటారు. శివభక్తి పండితే ఏమవుతాడు? శివుడు అవుతాడు. ఒక వ్యక్తిని నమ్ముకుని బ్రతికినవాడు ఏమవుతాడు? ఆయనే అవుతాడు. బింబ ప్రతిబింబములలాగా ఆయన ఎలా బ్రతికాడో అలా బ్రతుకుతాడు. ఆయన గాంధేయవాది అంటారు. గాంధేయవాది అంటే ఏమిటి? గాంధీ గారు ఏం చెప్పారో ఆయన అదే చెప్తాడు, గాంధీ గారు ఏం చేశారో అదే చేస్తాడు. గాంధీ గారు నూలు వస్త్రాలు కట్టుకున్నారు, ఆయన నూలు వస్త్రాలు కట్టుకుంటాడు. గాంధీ గారు దేశభక్తి, ఆయనకి దేశభక్తి. గాంధీ గారు నమ్మిన సిద్ధాంతాలు, ఆయన అవే నమ్ముతాడు. గాంధీ గారు చెప్పింది దేశాభ్యున్నతికి కారణం అని గాంధీ గారు చెప్పుకున్నారు. గాంధీ గారు ఏవి చెప్పారో అంతే, అవే దేశాన్ని వృద్ధిలోకి తెస్తాయి అని నమ్మి మళ్ళీ ఈయన కూడా అదే చేస్తాడు. అంటే ఆయన వలన ప్రభావితుడైన వాడు ఆయన ఎలా ఉంటాడో అలా ఉంటాడు. అంటే నిత్య జీవితం మీద భక్తి ప్రభావితం చేస్తుంది ఒక స్థితిలో. అది శివుడైపోతున్నాడనడానికి గుర్తు. ఆ స్థాయి పొందలేదనుకోండి, ఎప్పటికీ మీరు భగవత్ కథకి శ్రోతగానే ఉండిపోతారు, వినడం వరకే పరిమితం అయిపోతుంది. కాదు, ఒక స్థితిలో ఏమవుతుందంటే మీరు ఏది వింటున్నారో అది మీరు అయిపోతారు. అది అవకపోతే మనిషి జన్మకి పరిమితి ఉందని గుర్తు. అప్పుడు వినడానికి రెండు చెవులు ఎందుకు ఇచ్చినట్టు ఈశ్వరుడు? అప్పుడు దాని వలన ప్రయోజనం ఏమని చెప్పాలి? ఎందుకనంటే మీరు ఏది వింటున్నారో అది మీరు అయిపోతారని శంకరాచార్యులు వారే చెప్పారు. గళంతీ శంభోత్వచ్చరిత సరిత కిల్బిషరజో దళంతీ ధీకుల్యాసరణిషు పతంతీ విజయతాం దిశంతీ సంసార భ్రమణ పరితాపోపశమనం వసంతీ మచ్చేతో హృదయవిశిదా శివానందలహరి. నేను విన్న శివకథలు చెవిలోంచి లోపలికి వెళ్ళినవి ఇక్కడ నిలబడిపోతే దాని అంతిమ ప్రయోజనం జనన మరణ చక్రం నుంచి విడుదల పొంది సంసార భ్రమణ పరితాపోపశమనం, సంసార పరిభ్రమణం ఆగిపోయి నేను శివుని ఎందుకు కలిసిపోతున్నాను, పశువు పశుపతి ఎందుకు లయమైపోతున్నాడు. అంటే ఆయన అయిపోతున్నారా లేదా? ఆయన అవ్వకపోతే దానికి అర్థం లేదా? భక్తికి ఎప్పటికీ అర్థం లేదు. భక్తి ఎప్పటికీ రెండుగానే ఉంచిందనుకోండి, నేను భక్తుడు ఆయన పరమేశ్వరుడు అనే ఉండిపోతే అది భక్తి పండినదనడానికి సాధ్యం కాదు. ఎందుకనంటే
ఇక విడదీయడానికి వీలు లేని రీతిలో భగవంతుని యందు మీరు ఐక్యం అవ్వాలి. అలా ఐక్యం అవ్వాలి అంటే అసలు మీరు వింటున్న కథ యందు అంత అనురక్తితో విని అది మీ నిత్య జీవితాన్ని ప్రభావితం చేయాలి. ప్రభావితం చేయడం అంటే మీకు జ్ఞాపకానికి వస్తూ ఉండాలి. ఆయనైతే ఇది చేయడు, ఆయన ఇది ఇలా చేస్తాడు, నేను ఇలాగే ఉండాలి అని మీకు అన్వయం అవుతూ ఉండాలి. అన్వయమై జ్ఞాపకం వచ్చి మిమ్మల్ని ప్రభావితం చేస్తే చిట్ట చివర అదే అయిపోతారు. అది అనేక కారణాల వల్ల అవుతారు. ఒకప్పుడు భయంతో అయిపోయాడు. అతి భయంతో మారీచుడు రాముణ్ణి ఉపాసన చేశాడు. ఇంకా ఎంత భయపడిపోయాడు, ఎక్కడ చూసినా రాముడే కనపడ్డాడు. చెప్పాడు ఏదో వృక్షే చ పశ్యామి చీరకృష్ణాజినాంబరం అన్నాడు. నాకు ఎక్కడ చూసినా రాముడు కనపడుతున్నాడు అన్నాడు. చచ్చిపోయే ముందు రాముడి కంఠం వచ్చేసింది. అంటే రాముడు అయిపోయాడు. శివభక్తి కలిగిన వాడు శివుడైపోతాడు అంతే. నడవడి యందు కూడా ఆయన శివుడే. అందుకే శివమహాపురాణం ఓ మాట అంటుంది, అటువంటి వాడి దర్శనం త్రివేణీ సంగమ స్నానం అయిపోతుంది. ఎందుకంటే అది శివదర్శనం, అది భక్త దర్శనం కాదు. అప్పుడు ఆయన శివుడు అయిపోయాడు. ఆ ఉపాసన ఆయన్ని ఏం చేసిందంటే శివుణ్ణి చేసింది. అలా అయిపోతాడంతే వయస్సులో. ఆ సాధనలో ఆయన శివుడు అయిపోతాడు. ఆయన శివుడైపోయాడని ఆయనకి తెలియక్కర్లేదు. ఆయన ఎక్కడ అడుగు పెట్టాడో అక్కడ మంగళం. అంత ప్రశాంత స్థితిలో ఉంటాడు. ఒడిదుడుకులు ఉండవా? ఉన్నట్టు కనపడతాయి. సముద్రపు ఒడ్డున నిలబడ్డారనుకోండి, కెరటాలు వస్తూ ఉంటాయి, కాళ్ళని కొడుతూ ఉంటాయి, రాళ్ళని కొడుతూ ఉంటాయి. లోపలికి వెళ్ళి చూడండి, ఏ కెరటం ఉండదు. మీరు మెద్రాసులో విమానం దిగేటప్పుడో, విశాఖపట్నంలో విమానం దిగేటప్పుడో సముద్రం మించి వస్తూ ఉంటుంది. వస్తున్నప్పుడు సముద్ర మధ్యంలో ఓడలు కనపడతాయి. అక్కడ చూడండి, ఒక్క కెరటం ఉండదు. ఏదో మాలలు కట్టినట్టు నురగలతోటి ఆ కెరటాలన్నీ ఒడ్డునే ఉంటాయి. మీరు ఒడ్డున ఒక అంచులో చూసినప్పుడు ఆయన కూడా సుఖదుఖాలకి లోనవుతున్నట్టు కనపడుతుంది. మీరు లోపలికి తొంగి చూడగలిగారనుకోండి, సముద్రం ఎంత గంభీరమో ఆయన అంత గంభీరం. అన్నిటికీ అతీతంగా ఉంటాడు. ఏ కెరటాలు ఆయన్ని స్పృశించవు. ఆయన శివుడయ్యాడు. అది అవుతాడు కాబట్టే భక్తికి చరమ ప్రయోజనం అది అయిపోవడమే అన్నారు శంకరాచార్యులు వారు. ఆ భక్తి గురించి చెప్తూ, అంకోలం నిజబీజ సంతతి రయస్కాంతోఫలం సూచికా సాధ్వీ నైజ విభుం లతాక్షితిరుహం సింధు సరిద్వల్లభం ప్రాప్నోతీహ యథా తథా పశుపతే పాదారవిందద్వయం చేతోవృత్తిరుపేత్య తిష్టతి సదా సా భక్తి ఇత్యుచ్యతే అన్నారు. భక్తికి పరమార్థం ఏమిటి అంటే రెండు కింద మొదలవుతుంది. మొదలై చిట్ట చివర ప్రవహించి వెళ్ళిపోయిన నది సముద్రంలో కలిసిపోయింది. ఇప్పుడు నదిని చూపించండి వేరుగా, లేదు. నది నీళ్ళేవి లేవు. నది నీళ్ళ రుచేది లేదు. నది నీళ్ళ రంగేది లేదు. సముద్రంలో కలిసిపోయింది. సముద్రంలో కలిసిపోయిన తర్వాత అంతా ఉప్పు నీరే, అంతా సముద్రపు నీరే. ఇక నదికి ప్రత్యేకంగా ఏ విధమైన ఉనికి లేదు. శివుడైపోయిన వాడు జీవుడిలా కనపడతాడు, కానీ కాడు. జీవన్ముక్తుడయ్యాడు. జీవన్ముక్తుడు అంటే ఇప్పుడు చచ్చిపోయాక మోక్షం పొందాడని కాదు. ఇక్కడ ఉండగానే, సశరీరుడై ఉండగానే ఆయన శివుడైపోయాడు. నది సముద్రంలో కలిసిపోయినట్టు కలిసిపోయాడు. శరీరం పడిపోయాక విదేహమోక్షం అంటారు. చంద్రశేఖర భారతీ స్వామి, చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వాళ్ళందరూ పొందిన స్థితి అదే. కాబట్టి ఒక స్థాయికి వెళ్ళిపోయిన తర్వాత భక్తి యందు ఏమవుతుందంటే, ఉపకార స్మరణముగా కాదు, మీకు ప్రతి క్షణం మిమ్మల్ని ఆయన మార్గదర్శకుడుగా నిలబడి నడిపిస్తూ ఆయన చేత ప్రభావితులై ఆయన అయిపోతారు. అది శివుడైపోవడం అంటే. ఎలా అవుతారు అని మీకు ఒక అనుమానం రావచ్చు. నేను మీకు ఒక ఉదాహరణ చెప్తా. పుష్పదంతుడని మహానుభావుడు శివమహిమ్నా స్తోత్రం అని అద్భుతమైన మాటలు చేశాడు. నమో నేధిష్టాయ ప్రియదవదవిష్టాయ చ నమో, నమక్షోధిష్టాయ స్మరహర మహిష్టాయ చ నమో, నమో వర్షిష్టాయ త్రినయన అవిష్టాయ చ నమో, నమ సర్వస్మై తే తదిదమితి సర్వాయ నమః అన్నాడు. అసలు ఆయన కానిది ఉండదు. అది కూడా ఎలాగో తెలుసా? ప్రియదవ, చాలా ఇష్టంగా చేస్తాట. దేన్ని? రెండు విరుద్ధమైన పనుల్ని. సాధారణంగా విరుద్ధమైన పనులు రెండు ఇష్టంగా ఎవరు చేయరు. గుంటూరు రావడం ఇష్టమైతే ఇష్టంగా వస్తావు. గుంటూరు రావడం ఇష్టం లేకపోతే అమ్మో నా వల్ల కాదండి అంటావు.
గుంటూరు ఇష్టంగా రావడం, గుంటూరు ఇష్టంగా రాకపోవడం రెండూ ఒక్కసారి జరగడం కుదరదు. ఏదో ఒకటే జరుగుతుంది. కానీ భగవంతుడి విషయంలో ఏమవుతుందంటే ప్రియదవ, ఆయన ఏది చేసినా ఇష్టంగా మనస్ఫూర్తిగా చేస్తాడు. నీకు అది అలవాటు అవుతుంది. ఏది చెయ్యి మనస్ఫూర్తిగా చేస్తావు. చేసే ముందు ఇది నీ చేస్తున్నది మంచి పనేనా, నువ్వు ముందు నీకు నువ్వు నమ్ముతావు, నేను మంచి పని చేస్తున్నాను, నేను తప్పు చేయట్లేదు, నేను చేస్తున్నది మంచి పని, అప్పుడు చేస్తావు, మనస్ఫూర్తిగా చేస్తావు. ఆయన యందు విచిత్రం ఏమిటంటే శివుని యందు ద్వంద్వములు ఉంటాయి, మనకు అలా కుదరదు. ఆయనంత దూరంగా ఉండేవాడు లేడు. నమో నిధిష్టాయ ప్రియదవదవిష్టాయ చ నమో. అంత దూరంగా ఉంటాడు. ఎక్కడున్నాడు శివుడు అంటే కైలాసంలో ఉన్నాడంటారు. కోటేశ్వరారు ఎక్కడుంటారంటే కాకినాడలో ఉంటారు అంటారు. కాకినాడలోనూ ఉండడం, గుంటూరులోనూ ఉండడం నాకు సాధ్యం కాదు. గుంటూరు వస్తే కాకినాడలో లేను, కాకినాడలో ఉంటే గుంటూరులో లేను. శివుడు కైలాసంలో ఉన్నాడు కాబట్టి గుంటూరులో ఉండడు, గుంటూరులో ఉంటే కైలాసంలో ఉండడు అని అంటే అది అసలు శివభక్తికి సంబంధించిన మాటే కాదు. నువ్వు శివభక్తుడివే కావు. ప్రియదవ, ఆయన చాలా ప్రీతిగా దగ్గరగా ఉంటాడు, చాలా ప్రీతిగా దూరంగా ఉంటాడు. ఏమిటి దాని అర్థం అంటే రెండూ ఆయన చేయగలడు. ప్రీతిగా ఎందుకని అంటే నాకు శివుడు కావాలి అన్నవాడికి శివుడు అంత దగ్గరగా ఉంటాడు. నాకు శివుడు ఎందుకు, నా అంతవాడిని నేను అన్నవాడికి అవునురా అబ్బాయి నువ్వు అంతవాడివి అనంత దూరంగా కూడా ఉంటాడు. నువ్వు ఎలా కావాలంటే అలా ఉంటాడు. నువ్వు నాకు అక్కర్లేదంటే అలా అనకయ్యా అని నీ దగ్గరికి రాడు. నాకు కావాలంటే నువ్వు ఎంతవాడివని నేను రావాలయా అని రాకుండాను ఉండడు. నీ మనసు కోరితే నీకేం వచ్చని చూడవు. అందుకే కదా అంతమందికి వశుడయ్యాడు. 63 మంది నాయనార్లు ఎలా వచ్చారు అంటే నీకేమొచ్చు కాదు చూసేది, నువ్వు ఎంత ఆయన కావాలని కోరుకుంటున్నావు చూస్తాడు. చూస్తే ఏమవుతాడు, నాకు శివుడు కావాలని ఎవడు తాపత్రయపడ్డాడో వాడికి దగ్గర అవుతాడు. నాకు శివుడు అక్కర్లేదన్న వాడికి అంత ప్రేమగానూ దూరంగా ఉంటాడు. వద్దన్న వాళ్ళు మనకెందుకులేండి అని దూరంగా ఉంటాడు. చిత్రం ఏమిటో తెలుసా, వాడు వద్దన్నాడు కదా వాడి సంగతి చెప్తాను అని అపకారం ఏం చేయడు. ఆ ఊపిరే తీయిస్తాడు, ఆకలే వేయిస్తాడు, ఆదాహం వేయిస్తాడు, తిన్నన్నం జీర్ణం చేయిస్తాడు. కానీ పాడైపోయేది ఎవడంటే ఎవడ అక్కర్లేదు అనుకున్నాడో వాడు పాడైపోతాడు. అది తెలుసుకున్న తర్వాత మళ్ళీ దిద్దుకోవడానికి కోట్ల జన్మలు ఎత్తాలి. అది శివభక్తిలో ఉన్న గొప్పతనం. ఎందుకని అంటే భాస్కర రాయల వారు లలితా సహస్రనామ స్తోత్రానికి వ్యాఖ్యానం చేస్తూ మనిషి జన్మలో మనిషే ఉద్ధరించుకోవాలి, ఉద్ధరేణాత్మానాత్మానం అంటాడు. అందుకే గీతాచార్యుడు మనుష్య జన్మలో ఒకరిని ఒకరు ఉద్ధరించరు, ఎవడిని వాడు ఉద్ధరించుకోవాలి. నన్ను నేను ఉద్ధరించుకోలేదనుకోండి, ఎవడో ఉద్ధరిస్తాడు అనుకుంటే ఏం ఉద్ధరించాలి, అలా సాధ్యం కాదు. నాకు ఆకలిస్తే నీ తినాలి, నాకు నిద్ర వస్తే నీ పడుకోవాలి. అంతేగాని నాకు ఆకలిస్తే మా అబ్బాయి తింటే కుదరదు, నేనే తినాలి. నేను ఉద్ధరణ పొందాలంటే నేనే ఉద్ధరణకి కావలసిన పనులు చేసుకోవాలి. అక్కర్లేదని శివుడికి దూరం అయ్యాననుకోండి, శివుడు ఏమండవు. శివుడికి దూరంగా జరిగిపోతే ఏమవుతుంది, దేనికో దగ్గరగా జరిగిపోయావు. దేనికి దగ్గరగా జరిగిపోతావు, ఏదో భగవద్భక్తి లేదు. అయితే నేనేం పాడేయానండి, ఎన్ని కోట్లు సంపాదించాను, ఎంత అధికారం వెలగబెట్టాను, ఎన్నెన్ని పదవులు చేశాను. నేను ఎప్పుడు భగవంతుడిని నమ్మలేదు, అయినా నేనంత స్థాయికి వెళ్ళానా లేదా. ప్రియదవ, ఆయన కోపం ఏం పెట్టుకోడు, కానీ జరిగి ఏమవుతావో చూసుకో అని వదిలేస్తాడు. అంతే, అంత ప్రేమగానే వదిలేస్తాడు. గత జన్మ పుణ్యానికి ఫలితం ఇచ్చేటప్పుడు ఈ జన్మలో నీకు ఐశ్వర్యం ఇవ్వనండవు, అధికారం ఇవ్వనండవు, దాని ఫలితం ఇప్పుడు ఇచ్చేస్తాడు. కానీ ఏమవుతుంది, ఆర్తచింత అని ఉంటుంది. చనిపోయే ముందు ఆఖరి ఊపిరిలో ఆఖరిసారి మనసు కదులుతుంది. మనసు కదలాలి అంటే ఊపిరి మీ ఆధారం చేసుకుని కదులుతుంది. చివరిసారి పీల్చడము, చివరిసారి వదిలేయడము చేస్తాడు. పీల్చి వదలకపోయినా, వదిలి పీల్చకపోయినా చచ్చిపోయాడు కదా. ఆఖరి ఊపిరిలో కదులుతుంది మనసు. కదిలేటప్పుడు దాని లక్షణం ఏమిటంటే, మీరు బ్రతికున్నంతకాలం దేన్ని బాగా ప్రీతిగా పట్టుకున్నారో దాన్ని స్మరిస్తూ వెళ్ళిపోతుంది. నేను బతికున్నంతకాలం శివుడికి దూరంగా జరిగిపోయాను, నాకు అక్కర్లేదు భగవంతుడు, జరిగిపోయాను. ఏదో ఎంతసేపు డబ్బు, పొలాలు, అధికారం, పదవులు, అందం,
నేను ఇంత గొప్పవాణ్ణి, ఏదో ఇలాంటివన్నీ పెట్టుకున్నాను, అదే స్మరిస్తూ వెళ్ళిపోతాడు. ఈశ్వరుడు అంటాడు, ఈ పాటి పెట్టుకోవడానికి శాస్త్రాలు ఎందుకు, గురువులు ఎందుకు, మనుష్య జన్మ ఎందుకురా? నీకు స్వరపేటికనిచ్చాను, నువ్వు ఎప్పుడూ మంచి మాటలు మాట్లాడలేదుగా. నా అంతవాణ్ణి నేనన్నావు, అది ఎవరన్నరో సింహం అంటుంది, పులి అంటుంది, ఏనుగు అంటుంది, కుక్క ఉంటుంది, ఏ ప్రాణికైనా నా అంత దాన్ని నేనన్న భావనే ఉంటుంది. దీనికి మళ్ళీ మనుష్య జన్మ ఎందుకో? కోట్ల జన్మలు తిరియక్కవుతాడు. ఈశ్వరుడిది కాదు జోక్యం, మనది జోక్యం. అది ఉపాసన. లోపలికి చూస్తూ ఉంటాడు. అందుకే ఆయనకి తెలియనిది ఉందడు. మూడో కంటికి తెలియకుండా చేయి అనొచ్చేమో, మూడో కంటివాడికి తెలియకుండా చేయి, సాధ్యం కాదు. వాడు అన్నీ చూస్తూ ఉంటాడు, ఇక్కడికి చూస్తూ ఉంటాడు. కాబట్టి ఆర్తచింత, దానికి వ్యతిరేకం రౌద్రచింత. నాకు వాడెవడో అడ్డొచ్చాడు, నేను అది పొందలేదు, లేకపోతే నేను అది సాధించుకోలేకపోయాను, నేను ఇది అనుభవించలేకపోయాను, వాడు నాకు అడ్డొచ్చాడు, కోపం. అదే స్మరిస్తూ వెళ్ళిపోయాడు ఆఖరి ఊపిరిలో. మళ్ళీ దానికి చెల్లెలు ఇది, ప్రేమకి చెల్లెలు కోపం. అందుకని మళ్ళీ కోట్ల జన్మలు తిరిగి ఎక్కువగా వెళ్ళిపోతాడు. ధన్యచింత, నేను ఇన్ని విన్నాను కానీ ఇంకా ఆ పై మెట్టు ఎక్కలేదు, నాకు రాలేదు, నాకు ఎప్పటికొస్తుంది? అలా నేను ఎప్పుడు చదువుతాను, అలా నేను ఎప్పుడు వింటాను, అలా జీవితంలో అనుష్ఠానంలోకి ఎప్పుడు తెచ్చుకుంటాను, నా జన్మకి సార్థక్యం ఎప్పుడు? అయ్యో ఇంత వయస్సు వచ్చేసిందే, ఇంకా వెనక్కి రాదు కదా, ఎప్పుడు చేస్తాను ఇదంతా, ఈ అభ్యాసం అని తాపత్రయంతో వెళ్ళిపోతాడు. మంచి ఆలోచనతో వెళ్ళిపోయాడు. కాబట్టి ఈశ్వరుడు ఏం చేస్తాడంటే మళ్ళీ మనుష్య జన్మనిచ్చి ఇంతకుముందు ఎందుకు పొందలేకపోయావో అవన్నీ పూరణ చేస్తాడు. మంచి విద్వాంసుడి కడుపున పుట్టిస్తాడు. ఆయన భక్తుడు చక్కగా చెయ్యి పట్టి పైకెక్కిస్తాడు. అంటే జనన మరణ చక్రం నుంచి దూరంగా తొలగిపోవడం మొదలైపోతుంది. ఈశ్వరుడికి దగ్గరైపోతాడు. శుక్లచింత, చిట్ట చివరది. ఈ శరీరం పడిపోతుంటే వాడు శివుడైపోయాడని గుర్తు. చివరి స్థితిలో పడిపోతుంది, అది చాలా సహజం. నేను గుంటూరు వచ్చినప్పుడు బట్టలు సర్దుకుని వచ్చాను. బట్టలు సర్దుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా పెట్టిలో పెట్టుకుని వచ్చి ఇక్కడ విప్పి వేసుకున్నాను. ఇంటికి వెళ్ళాక అవన్నీ తీసి గుమ్మిలో పడేస్తాను ఉతకమని, ఎందుకంటే చెమట పట్టింది, మలినమైపోయింది. అలా ఈశ్వరుడు దీన్ని ఇచ్చాడు. ఇది ఋతుమంతం. అసత్యమైన దీన్ని వాడుకుని సత్యం తెలుసుకున్నాను. ఇది నేను కాదని తెలిసింది, లోపల ఉన్న ఆత్మ నేను. ఇది పడిపోతుంది, పడిపోతోంది, సహజం. సాక్షిగా ఉంటాడు. వాడిది శుక్లచింత, వాడిక మళ్ళీ రాడు, శివుడి ఎందో ఐక్యమవుతాడు. ఈ 4 చింతలు దేని వలన వస్తాయంటే నువ్వు శివుడి వైపు జరుగుతున్నావా అన్నదాన్ని బట్టి వస్తాయి. శివుడి వైపు జరగడం అంటే ఏమిటి? నీకు ఆయన జ్ఞాపకానికి వస్తూ ఉంటే నువ్వు శివుడి వైపు జరుగుతున్నావని గుర్తు. దానికి మీకు నేను ఒక్క ఉదాహరణ చెప్పాలి అంటే, ఏదో పెళ్ళైపోయిన వాళ్ళు, వృద్ధులో, మధ్య వయస్కులో, యువకులో కాదు, మీరు ఏ స్థాయిలో, ఏ ఆశ్రమంలో ఉండండి, శివుడు మీకు ఆదర్శం అవుతాడు. విద్యార్థి, బ్రహ్మచారి అన్నాను అనుకోండి, శివుడు ఆదర్శం. ఎందుకని? శివుడు ఎవరు? విద్యార్థి, బ్రహ్మచారి అన్నాను అనుకోండి, చదువుకోవలసిన వాడు, చదువు నేర్చుకోవలసిన వాడు అని కాదు. ఆయనకి పుట్టుక బ్రహ్మచారి, గృహస్థు, వానప్రస్థు, సన్యాసి లేవుగా. లేనప్పుడు ఆయన ఎలా ఉన్నా ఆయన కన్నా విద్యలు తెలిసిన్నవాడు ఈ లోకంలో లేడు. ఆయనే సకల విద్యాస్వరూపుడు. ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్బ్రహ్మణోధిపతిర్బ్రహ్మా శివో మే అస్తు సదాశివోం. సదాశివ అన్న మాట ఉంటుంది. సదా విష్ణు, సదా బ్రహ్మ ఉండవు. ఎందుకో తెలుసా? సదాశివ అంటే ఇన్ని విద్యలు తెలిసి ఉండడానికి ప్రయోజనం ఏమిటై ఉండాలి? 10 మందికి నువ్వు శాంతికారకుడవు అవ్వాలి. 10 మందిని సంతోషపెట్టడానికి నీ జన్మ పనికి రావాలి. 10 మందిని పాడు చేయడానికి పనికొస్తే కామక్రోధములు పట్టుకున్నాయని గుర్తు. అప్పుడు నువ్వు శివుడు అవ్వట్లా. అవతలవాడి మాట దేవుడు ఎరుగు, నువ్వు పాడైపోతున్నావని గుర్తు. అటువంటిది పరమశివ. ఆయన పరమశివుడు, అందులో సందేహం లేదు. సదాశివ. ఆయన ఎప్పుడూ కామక్రోధాతీతుడు. అందుకు మన్మథుణ్ణి కాల్చేశాడు, యముణ్ణి చంపేశాడు. అటువంటి ఆయన ఎందుకు ఎవరిని పాడు చేస్తాడు? ఆయన ఎవరిని పాడు చేయడు. ఆయన సకల విద్యాధిపతి. ఈశాన సర్వ విద్యానాం, అన్ని విద్యలు ఆయన ఎందే ఉంటాయి. అందుకే కళాభ్యాం, చూడాలంకృత శశికళాభ్యాం, నిజతపఫలాభ్యాం, భక్తీషు ప్రకటితఫలాభ్యాం భవతు మే
శివాభ్యాం అస్తౌక త్రిభువన శివాభ్యాం హృది పునర్భవాభ్యాం ఆనందస్ఫురదనుభవాభ్యాం నతిరియం అంటారు శంకరులు. కళాభ్యాం అంటారు. సకల విద్యాస్వరూపులని వదిలేయలేరు శంకరాచార్యులు వారు. ఏది సంస్కృతిని పెంచుతుందో అది ఇవ్వగలిగినవాడు. విద్య ఉండి ఆ విద్య వలన ఉండవలసిన లక్షణాలు లేకుండా ఆ విద్యని అడ్డు పెట్టుకొని సమాజాన్ని పాడు చేసే లక్షణం వచ్చిందనుకోండి. వాడు బాగా చదువుకున్నాడు, అధికారి అయ్యాడు, దేనికి పనికి వచ్చిందంటే సమాజాన్ని పీడించడానికి పనికి వచ్చాడు. ఇప్పుడు ఏమిటి ఆ విద్యకి తాత్పర్యం? గొప్ప వైద్యుడు అయ్యాడు, రూపాయి కాసు కనపడితే కానీ ఎవరికి ఉపకారం చేయడు. ఇప్పుడు ఆ విద్య వలన ఏమిటి ఉపయోగం? గొప్ప సాంకేతిక పట్టభద్రుడు అయ్యాడు, అన్నింటిలో డబ్బులు తినేస్తాడు. ఆ ఆనకట్ట ఏమైపోతుంది, ఆ వంతెన ఏమైపోతుంది, ఆయనకు అక్కర్లేదు. అప్పుడు ఏమైంది ఆ విద్యకి ప్రయోజనం? బాగా చదువుకున్నాడు, ఎవరూ పట్టుకోలేని దొంగతనం చేస్తాడు. ఇప్పుడు ఏమిటైంది దానికి తాత్పర్యం? జ్ఞానఖలునిలోని శారదయులే. చదువుకి ప్రయోజనం చదువు కాదు, చదువుకి ప్రయోజనం సంస్కారం. చదువు యొక్క ప్రథమ ప్రయోజనం వినయం. నాకేం తెలుసు? ఎంతమంది మహాత్ములు ఉన్నారు. ఒక గ్రంథాలయంలోకి తీసుకెళ్ళి నిలబెడితే నేను అందులో చదివిన పుస్తకాలు ఎన్ని? ఒకవేళ చదివిన పుస్తకాలు ఉంటే అందులో అకస్మాత్తుగా ఒక పుట తీసి ఈ శ్లోకం ఎక్కడిది, ఈ శ్లోకం చెప్పండి మీరంటే నేను చెప్పగలనా? నాకేం తెలిసిన అహంకరించాలి? విద్యకి మొదటి లక్షణం ఏమిటంటే వినయం. నిజంగా చెప్పాలి అంటే విద్యావంతుడు అని ఎవరినంటారంటే నాకు చాలా తెలియవు అని తెలుసుకున్నవాడెవరో ఆయన విద్యావంతుడు. అందుకే శంకరాచార్యుల వారు తనని తాను ఏమని పరిచయం చేసుకున్నారో తెలుసా? స్మృతౌ శాస్త్రౌ శకున కవిత గాన పండితౌ పురాణే మంత్రేవా శకున అని. అయ్యా నాకు స్మృతి తెలుసా, శృతి తెలుసా, ఉపనిషత్తులు తెలుసా, శకున శాస్త్రం తెలుసా, నాటకాలు తెలుసా, పాట పాడడం తెలుసా, నాకేమీ రాదు. పశుమాం సర్వజ్ఞ ప్రథిత కృపయా పాలయ విభో. ఏమీ రానివాడిని పశువు అంటారు. పశుపతి, నేను పశువుని అన్నారు. శంకరాచార్యుల వారికి ఎంత వినయం ఉంటే మహానుభావుడికి నాబోటిగాడు ఏమొచ్చని ఎగిరిగిరి పడాలి. అదే శంకరుడు శంకరాచార్యుల వారిగా వస్తే అంత వినయం చూపించారు. అదే శివుడు విద్యార్థిగా కూర్చోవలసి వచ్చిందనుకోండి, మీరు లోకంలో ఊహించలేని వినయం చూపిస్తాడు. ఎవరి దగ్గర తెలుసా అది కూడా కూర్చోవడం, చదువుకోవడం అంటే గురువుగారు ఉండాలి కదా. ఆయనే సకల విద్యాధిపతి అయితే ఆయన కొత్తగా ఎవరి దగ్గర నేర్చుకోవాలి అంటే మన ఇటువైపు తెలుగు మాట్లాడేటటువంటి ప్రాంతాల్లో తక్కువ, కానీ తమిళ దేశం పెడితే తంగప్పన్ స్వామి అని ఒక పేరుంది. తంగప్పన్ అంటే శివుడు, స్వామి అంటే తంగప్పన్ అని పేరు కలిగినటువంటి శివుడికి గురువు గారు. గురువుని స్వామి అంటారు, భర్తని స్వామి అంటారు. శివుడికి గురువు ఎవరు? సుబ్రహ్మణ్యుడు. పుత్రాదిచ్చేత్ పరాజయం. కొడుకు ఒకసారి అన్నాడు, నాన్నగారు ప్రణవం గురించి నాకు గొప్ప ఆలోచన స్ఫురించింది తపస్సులో, నేను ఆ ప్రణవార్థాన్ని ఉపదేశం చేస్తానన్నాడు. అయితే చెప్పరా అన్నాడు. అని శివుడు కుర్చీలో కూర్చోలేదుట. సుబ్రహ్మణ్యుడు కొడుకు కదా, చిన్నవాడు కదా, ఆయన అలా కూర్చుని చెప్పు అనొచ్చు కదా, అనలేదుట. ఒరే, నువ్వు చెప్తున్నప్పుడు నేను వినేటప్పుడు, నువ్వు గురువు నేను శిష్యుడైనప్పుడు నేను శిష్యుడిగానే కూర్చోవాలని కింద కూర్చొని విన్నట్ట. చెవి బొగ్గి ఇన్ని విద్యలకు ఆలవాలమైన వాడు ఇలా చెవి పెట్టి ఎంతో జాగ్రత్తగా విన్నట్ట. మధ్యలో మాట్లాడకుండా, అక్షరం జారిపోకుండా, అంత వినయంగా, అంత జాగ్రత్తగా విన్నట్ట. పోనీ ఏదో గంటలా విన్నాళ్ళు ఇద్దరు అంటారేమో. ఆ లక్షణం ఎక్కడి వరకు వెళ్ళిందో తెలుసా? అదే శివుడు శంకరాచార్యుల వారిగా వచ్చారు. త్యక్వా మౌనం వట విటపినో మూలతో నిష్పతంతి శంభోర్మూర్తిశ్చరతి భువనే శంకరాచార్య రూప. శంకరాచార్యుల వారిగా వచ్చారు. వచ్చి తిరుచెందూరు క్షేత్రానికి వెళ్ళారు. మీరు తిరుచెందూరు వెడితే ఇప్పటికే ఒక కథ చెప్తారు. తిరుచెందూరు శంకరాచార్యుల వారు వెళ్ళలేదట. వెళ్లకుండా వెళ్ళిపోతుంటే సుబ్రహ్మణ్యుడే వృద్ధ బ్రాహ్మణ రూపంలో కనపడి గొప్ప క్షేత్రాన్ని వదిలేశావు, రమ్మంటే వెళ్ళారట. ఆయన ప్రమేయం లేకుండా ఆయన నోటి వెంట సుబ్రహ్మణ్య భుజంగం వచ్చింది. అది ఎక్కడ చెప్పారో తెలుసా?
తిరుచెందూరులో చెప్పారంటారు. సుబ్రహ్మణ్యుడి దగ్గర కాదు చెప్పింది. శంకరాచార్యులు వారు చెప్పింది శివలింగం ముందు చెప్పారు. తిరుచెందూరులో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవాలయం వెనకాతల ఒక గొప్ప శివలింగం ఉంది. సర్వసాధారణంగా ఎవరికీ కనపడదు. ఇది ఒకసారి ప్రస్తావన వస్తే కంచి కామకోటి పీఠాధిపత్యంలో ఉన్న ప్రస్తుత పీఠాధిపతులు శంకర విజయేంద్ర సరస్వతి స్వామి వారు నా మీద అనుగ్రహంతో ఈ మాట చెప్పి, ఈ మాట నువ్వు తిరుచెందూరు వెళ్ళినప్పుడు చూద్దువు కానివి భుజంగం చెప్పిన చోటు అన్నారు. నేను తిరుచెందూరు వెడుతున్నప్పుడు వారికి మనవి చేశాను, అయ్యా నేను తిరుచెందూరు వెడుతున్నానంటే వారు ఒక విద్వాంసుని పంపించారు. వారు మమ్మల్ని తీసుకెళ్లారు శివాలయంలోకి. అక్కడ నిలబడి చేశారు సుబ్రహ్మణ్యం అని ఆ తీసుకెళ్లిన విద్వాంసులు కూడా చెప్పారు. శివుడి ముందు శివుడే చెప్పాడు. ఎవరిని? సుబ్రహ్మణ్య భుజంగం చెప్పారు సుబ్రహ్మణ్యుడి గురించి. ఆ సుబ్రహ్మణ్య భుజంగం చెప్తున్నప్పుడు శివలింగం ముందు శివుడే నించున్నాడు. శంకరాచార్యులు వారు ఎవరో కాదుగా, శివుడేగా. నించున్నప్పుడు నా కొడుకన్న మాట అనలేదు. అనకుండా భవాన్ లోకతాతః అహం చాపి బాలు, నేనెవరు? చిన్న పిల్లాడిని, చదువుకుంటున్నవాడిని. మీరు భవాన్ లోకతాతః, లోకాలన్నిటికీ మీరు గురువులు, పెద్దవారు. క్షమస్వాపరాధం, నన్ను క్షమించండి. అంటే అవతారం తీసుకున్నా కూడా గురుభక్తి అలాగే ఉంది సుబ్రహ్మణ్య భుజంగంలో. అంటే అసలు ఒక గురువు దగ్గర పాఠం నేర్చుకోవడం అన్న ప్రశ్న వస్తే శివభక్తి ఉన్నవాడికి ఎవరు ఆదర్శం? శివుడే ఆదర్శం. అంత ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి తన కొడుకు దగ్గర పాఠం నేర్చుకుంటే అంత వినయంగా విన్నాడు. అవతారం మార్చి శంకరాచార్యుల వారిగా వచ్చాడు. జగద్గురు, లోకాలకన్నిటికీ జ్ఞానభిక్ష పెట్టడానికి, వేదధర్మాన్ని నిలబెట్టడానికి వచ్చారు. అటువంటి అవతారంలో కూడా మళ్ళీ సుబ్రహ్మణ్యుడి గురించి మాట్లాడితే భవాన్ లోకతాతః, మీరు లోకానికి అంతటికీ పెద్ద, నేనెంతటి వాడిని. క్షమస్వాపరాధం, గురువుల దగ్గర చెప్తారు, అయ్యా నా అపరాధములు మన్నించండి అంటారు. గురువు ఒకటి, భగవంతుడు ఒకటి కాదు, గురువే భగవంతుడు, భగవంతుడే గురువు. అందుకే భవాన్ లోకతాతః క్షమస్వాపరాధం, నా యొక్క అపరాధములన్నీ క్షమించండి అన్నారు. అంతేగాని గురువుగారి దగ్గరికి వెళ్ళి గురువుగారు ఇచ్చేశానండి, గురువుగారు ఇచ్చేశానండి, అదే ఆ గురువుగారి దగ్గర మాట్లాడే తీరు. హనుమ ఎలా మాట్లాడతారు సుందరకాండలో? ఒక్క ఎక్కువ మాట మాట్లాడరు రాముడి దగ్గర. అందుకే ఆజ్ఞాపాలక హనుమ అని గురువుగారి దగ్గర ఇలా వింటారంతే. గురువుగారి దగ్గరికి వెళ్ళి నీ చేశానేమిటి? గురువుగారి దగ్గరికి వెళ్ళి నీ చేశాననరు. గురువుగారి దగ్గరికి వెళ్ళి గురువుగారు నా తప్పులు క్షమించండి అంటారు. ఎందుకంటే చేసేటప్పుడు ఎక్కడైనా నీ చేశానన్న భావంతో చేశానేమో గురువుగారు, చేయించింది మీరు లోపలుండి అది మరిచిపోయి నీ చేశానన్న భావం నాకు వచ్చిందేమో, క్షమించండి అని ముందు మాట ఏమంటారంటే గురువుగారు నన్ను మన్నించండి అని, మీరు చెప్పిన పని మీ అనుగ్రహంతో పూర్తయింది అంటారు. అది శివుడిగా సుబ్రహ్మణ్యుడి దగ్గర పాఠం విన్నవాడు శంకరాచార్యుల వారిగా తిరుచెందూరులో స్తోత్రం చేస్తే క్షమస్వాపరాధం భవాన్ లోకతాతః, ఏమి శిష్యుడండి? శివభక్తి అన్న మాటకు అర్థం ఏంటి? ప్రదక్షిణం చేశాను, ఇలా నమస్కారాలు పెట్టాను కాదు, జీవితంలోకి అన్వయం అవుతోందని గుర్తు. వాడు శివుడైపోతున్నాడని గుర్తు. అప్పుడు ఏమవుతాడు? ఒక గురువుని చూశాడు అనుకోండి, ఇక అంతకన్నా గొప్పవాడు ఈ లోకంలో నాకు లేడు. ఒక కొడుకు దగ్గర పాఠం నేర్చుకుంటే శివుడు అలా అంటే, మరి మీరు పాఠం నేర్చుకుంటే, నేను పాఠం నేర్చుకుంటే, మీరంటే పెద్దలు, అన్నీ తెలుసున్నవారు. నా బోటిగాడు గురువుగారి ముందుకు వెళ్ళినప్పుడు ఎలా ఉండాలి, ఎంత జాగ్రత్తగా ఉండాలి? ముందు గురువుకి క్షమాపణ చెప్పి కదువు చెయ్యాలి. ఏది చేసినా గురువు కనపడ్డారు అనేటప్పటికీ ముందు చెయ్యవలసింది గురుపాదోదకం శిరసి నిక్షిప్య, గురువుగారి కాళ్ళు కడిగి తల మీద చల్లుకోవాలి. అది మనకి ఉద్ధరణ హేతువు, సమస్త పాపములను తీసేస్తుంది. అది మహానుభావుడు శివుడు చేశాడు, ఆ వినయం చూపించాడు. ఎందుకంటే గురు శిష్యులు అంటే వినీతుడు వినేయుడు అని పేర్లు. గురువు దగ్గరికి వెళ్ళేటప్పటికి ఇలా తగ్గిపోతాట, లఘు అయిపోతాట. నేనెంతటి వాడినని, ఎంత చిన్నవాడైపోవాలో అంత చిన్నవాడైపోతాడు. కాబట్టి లఘు, ఇంతకన్నా పెద్దవాడు లేడంటే ఆయన గురువు. కాబట్టి శివుడు అలా ఉన్నాడు, నేను అలా ఉండాలి కదా. మా గురువుగారి దగ్గరికి వెళ్ళినప్పుడు అలా ఉండాలి కదా, మా గురువుగారిని తలుచుకుంటే అలా ఉండాలి కదా. ఆయన అవతారం మార్చిన అంత వినయంగా ఉన్నారు కదా.
నేర్చుకున్న దాన్ని అలా అన్వయం చేసి లోకం కోసం బ్రతికాడు కదా. నేను కూడా అలా ఉండాలి కదా. నేను చదువుకున్న చదువు వల్ల నేను నేర్చుకున్నది ఏమైనా ఉంటే దానివల్ల నాకు వినయం రావాలి కదా. వినయంతో నేను అలా నడవాలి కదా. గురువుల పేరు చెప్పేటప్పటికి వంగిపోవాలి కదా. గురువు భక్తి లేని జీవితం గుడ్డి జీవితం కదా. ఇప్పుడు ఆదర్శం ఎవరయ్యారు? శివుడయ్యారు. ఆయన కన్నా విద్వాంసుడు లేడు. నీకో 4 పద్యాలు వచ్చాయి, నీకో 4 శ్లోకాలు వచ్చాయి. నీకు పక్క పండితుడిని చూసి అసూయ ఉంటే, నీకు పక్క పండితుడిని చూసి ద్వేషం ఉంటే ఎలా శివభక్తుడివి? దేనికి విభూతి, దేనికి బొట్టు, దేనికి రుద్రాక్షలు వేసుకోవడం, ఎందుకు ఈ ప్రవచనాలు? పక్క పండితుణ్ణి కాదు, 4 ముక్కలు మాట్లాడేవాడిని చూసినా, 2 మంచి పనులు చేసేవాడిని చూసినా అబ్బాబ్బాబ్బాబ్బా ఎన్ని మంచి పనులు చేస్తున్నాడని గ్రహించి ప్రేమతో దాని గురించి నువ్వు చెప్పగలగాలి. శివుడి చదువుకి సార్థక్యం ఏమిటి? ఈశాన సర్వ విద్యానాం అంటే మాణిక్యవాచకర్రు ఎప్పుడెప్పుడు శివుడి మీద పొంగొస్తే అప్పుడప్పుడు ఎక్కడ పడితే అక్కడ నిలబడి శివుడి మీద పత్రికలు చెప్పేసేవారు. చెప్పేసి వెళ్ళిపోయేవారు. ఆయనేం కాగితాలు కళాలు పెట్టి ఆయనేం రాయలేదు. పరవశం కలిగినప్పుడల్లా శివుడి మీద చెప్పి వెళ్ళిపోయారు. మాణిక్యవాచకర్ పెద్దవారైపోయారు. మరి పెద్దవారు అయిపోయాక శరీరం వదిలేరు, శరీరం వెళ్ళిపోతుంది. శరీరంతో పాటు మాణిక్యవాచకర్ చేసినటువంటి స్తోత్రాలు వెళ్ళిపోతాయి. అవి మాణిక్యముల వంటివి, అవి ఉండాలి లోకానికి. ఎవరు వెళ్ళారో తెలుసా? శివుడు వెళ్ళాడు. ఎలా వెళ్ళాడో తెలుసా? నేర్చుకునేవాడిగా వెళ్ళాడు. వెళ్ళి అభ్యర్థించాడు. మీ మాటలు మాణిక్యములు, అవి మామూలు మాటలు కావు. అవి చదువుకున్న వాళ్ళు ఉద్ధరింపబడతారు. మాణిక్యముల వంటి మీ మాటలు గాలిలో వెళ్ళిపోవడానికి వీల్లేదు. వాటికి శాశ్వతత్వం కావాలి. మీరు శ్రమ తీసుకుంటారా నా కోసం? ఎందుకు మాట్లాడడం శ్రమ, ఊపిరి మీద పనిచేస్తుంది. ఊపిరి ఎక్కువ ఖర్చు అయిపోతుంది మాట్లాడడంలో. ఎక్కువ ఖర్చు అయిపోతే తొందరగా మృత్యు వస్తుంది. ఊపిరిల మీద జీవితం ఆధారపడుతుంది. మీరు లోకం కోసం అనేక సార్లు స్తోత్రాలు చేశారు. ఇప్పుడు ఇంకొకసారి చేస్తారా? మీ మాటలు మాణిక్యములు కదా. మాణిక్యములు నేల మీద పడిపోతే వదిలేస్తారా? ఏరి మూట కట్టుకోరు. నేను ఒక్కసారి మూట కట్టుకుంటాను, మళ్ళీ ఒక్కసారి చెప్పండి అన్నాడు. ఆయనకి పరవశం. ఆయనకి ఇంకా కాలం తెలియదు శివుడి గురించి చెప్పమంటే. రాత్రి కూర్చున్నాడు ఆయన 8ంటికి. తెల్లవారుజామున 3 వరకు ఆయన చెప్పేస్తూనే ఉన్నాడు శివుడి గురించి. ఈయన రాసుకుంటూనే ఉన్నారు. ఎవరు? శంకరుడు. అన్నీ రాసేశాడు. రాసేసి చెప్పాను లేవయ్యా సాధ్యమైనన్ని, అంతకన్నా మీకు శ్వాసకి బాధ పెట్టను, బహు సంతోషం అని ఈ వ్రాసిన తాళపత్ర గ్రంథాలన్నీ తాడు కట్టి నందీశ్వరుడి ముద్ర వేశారు. వేసి చిదంబరంలో నటరాజస్వామి పాదాల దగ్గర పెట్టాడు. ఎవరా నటరాజు? శివుడే. నటరాజు ఎవరు? సమస్త విద్యలకు అధిదేవత. ఆయన పాదాల దగ్గర పెట్టారు. పెడితే అవి పొద్దున్న అర్చకులు వచ్చి చూశారు. మాణిక్యముల వంటి మాటలు కలిగిన వాడు కాబట్టి మాణిక్యవాచకర్రని బిరుదునిచ్చి శివుడనైన నేనే రాత్రి ఆయన ఇంటికి వెళ్ళి కింద కూర్చుని మాణిక్యవాచకర్ చెప్పిన స్తోత్రాలన్నీ వ్రాసి తెచ్చాను. అవే ఈ తాళపత్ర గ్రంథాలు. ఇవి లోకంలో ప్రఖ్యాతి పొందాలని శివశాసనం. అందుకని నందికేశ్వరుడి ముద్ర వేశానని చిదంబరంలో నటరాజు పాదాల దగ్గర పెట్టారు. అది చదివారు. ఉపోద్ఘాతం అంటారు కదా, అది చదివి ఆశ్చర్యపోయారు. ఆశ్చర్యపోయి గబగబా వెళ్ళి మాణిక్యవాచకర్కి చెప్తే మాణిక్యవాచకర్ లోపలికి వచ్చారు. శివ, రాత్రంతా కింద కూర్చున్నావా? నీ చెప్పింది రాశావా? అవ్వా అవ్వా అవ్వా, నా మాటలు మాణిక్యాలా? నువ్విచ్చిన శక్తి, నీ మీద చెప్పినవి మాణిక్యాలు నువ్వు రాశావా? నా మీద ఇంత ప్రేమ, నీవా మాణిక్యాలు? నీ గురించి చెప్పినవి మాణిక్యాలని నువ్వు వ్రాసి పట్టుకెళ్ళావా? నాకింత గౌరవం ఇచ్చావా? సకల విద్యాధీశుడవు నువ్వు, నన్ను ఇంత గౌరవించావా? ఆనందం ఆగలేదు ఆయనకి. ఉద్వేగం పొందేశాడు. గట్టిగా అరుస్తూ స్తోత్రం చెప్పాడు. అంతే, ఆయన హృదయక్షేత్రంలోంచి జ్యోతి బయలుదేరి వెళ్ళి అందరూ చూస్తుండగా నటరాజస్వామి ఎందు ఐక్యమైపోయి మాణిక్యవాచకర్ పడిపోయాడు. ఆ స్తోత్రాలు తాళపత్ర గ్రంథాలన్నీ అలాగే ఉండిపోయాయి. దేనికి కాల్చనా నీ ప్రవచనాలు? పక్క పండితుణ్ణి చూస్తే అసూయ పడితే నువ్వేం శివభక్తుడివి? దేనికి ప్రవచనం చేస్తావు? ఎందుకు పుస్తకాలకు ముందు మాటలు రాయడం? ఎందుకు వేదికలు ఎక్కడం? కాదు, 4 మాటలు వచ్చిన వాడిని, చిన్న పిల్లవాడి దగ్గర నుంచి ప్రతి వారిలో మంచిని చూసి లేదు 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 పాపం అతనిలో ఆ మంచితనం ఉంది అని నువ్వు ముందు మంచి గురించి మాట్లాడగలిగితే
అవతలవాడు సంతోషంగా ఉండాలని కోరుకోగలిగితే నువ్వు శివుడు అవుతున్నావని గుర్తు. లేనినాడు నువ్వు దారి తెప్పావు, నీకు శివుడు అర్థం కాలేదు, నీకు అన్వయం కాలేదు జీవితంలో. శివకథలు శివభక్తి వినడానికి మాత్రమే పనికొచ్చేవి కావు, జీవితంలోకి అన్వయం చేసుకుంటే శివుడు అవుతాడు. తింటే కదా నేనవుతాను. ఇప్పుడు నేను ఈ ప్రవచనం చేసేసి విడిదికెడతాను, నాకేదో ఓ రొట్టో ఓ పండు మొక్కో పెట్టారనుకోండి, తింటే కదా అది నేనైపోతుంది, జీర్ణమైపోయి శక్తిగా నేనైపోతుంది. నేను తిన్న బొప్పాయి పండు మొక్క నేనైపోతుంది, నేను తాగిన నీళ్లు నేనైపోతాయి, నేను తాగిన అట్టు నేనైపోతుంది. నేను చదివింది నేనైపోయింది ఎప్పుడు? నేను దాన్ని అనుష్ఠించినప్పుడు. అనుష్ఠించలేదనుకోండి ఎప్పటికీ శివుడు అవుతాను. ఎన్ని విన్నా ఆయన వేరు, నేను వేరుగానే ఉన్నాను. నేను ఆయన కావాలి అంటే నేను ఆయన యందు కరిగిపోవాలి, పంచదార నీటిలో కరిగినట్టు, పాలు నీటిలో కలిసినట్టు నేను ఆయన యందు కలిసిపోయి కరిగిపోవాలి. అంటే ఆయన గుణములు నాకు రావాలి, అన్నిటా నాకు ఆయన ఆదర్శము కావాలి. ఒక స్త్రీ ఉందనుకోండి, ఆమె ఏం చేసింది? మహాతల్లి ఇల్లాలు పార్వతీదేవి భర్త గురువు, ఆవిడికి తెలీదా? ఆవిడ గురుమండల రూపిణి, ఆవిడ చూపుల చేత ఇచ్చేస్తుంది విద్య. అందుకే చూపులతో ఇస్తుంది కాబట్టి మీనాక్షి, స్పర్శ చేత ఇస్తుంది కామాక్షి, విశాలాక్షి, ఆ తల్లి స్మరణ చేత ఇచ్చేస్తుంది. ఆవిడ స్మరించిందనుకోండి వాడు విద్వాంసుడు కావాలి అని ఆవిడ అనుకుందనుకోండి, వాడు విద్వాంసుడు అయిపోతాడు. అందుకని అక్షి శబ్దం ఈ క్షణ శక్తి, భగవంతుని శక్తి అంతా చూపు, భగవంతుని శక్తి అంతా స్మరణ. చేత్తో కాదు, చేత్తో చేయడు. అందుకే శంకరాచార్యుల వారి జీవితంలో మొట్టమొదటి స్తోత్రం ఈ క్షణ శక్తి మీదే, చూపుల మీదే. లక్ష్మీదేవి చూపుల గురించి మాట్లాడారు. మయీక్షణమీక్షణార్థ ఇందీవరోదర సహోదరమిందిరాయా ఆమీలితక్షమధిగమ్య ముదా ముకుందం ఆనందకందమ నిమేషమనంగతంత్రం ఆకేకరస్థితి కనీని కపక్ష్మనేత్రం భూత్యై భవేన్ మమ భుజంగ శయాంగనాయా అని దద్యాదయానుపవనో ద్రవిణాంబుధార అస్మిన్న కించన విహంగ శిశవిషణ్ణే దుష్కర్మ ఘర్మమపనీయ చిరాయ దూరం నారాయణ